హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు సిరిమిలా జ్యోతి. నేను బ్యాక్ నెక్ డిజైనర్ ప్రీజింగ్ క్లాత్ పెట్టి ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. హైట్ వచ్చేసి 15, విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్, షోల్డర్ 5 ఇంచెస్, ఆర్మ్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్, ఆర్మ్ క్రాస్ 1.5. ఈ విధంగా డ్రా చేసి కట్ చేసి పెట్టుకొని మధ్యలో ఒక టక్ ఇవ్వాలి. తర్వాత నేను ప్రీజింగ్ క్లాత్ అంటే క్యాన్వాస్ అంటారు, క్యాన్వాస్ని డబుల్ ఫోల్డ్ చేశాను. మధ్య నుంచి 2 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను. పొడవు వచ్చేసి 9 ఇంచెస్. ఈ విధంగా స్కేల్ సహాయంతో ఒక బాక్స్ లాగా మార్కింగ్ చేశాను. మార్కింగ్ చేసిన తర్వాత కింది నుంచి 2 ఇంచెస్, తర్వాత 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని దాన్ని ఈ విధంగా మార్కింగ్ చేస్తూ వచ్చాను. డిజైన్ అనేది ఈ విధంగా సర్కిల్, హాఫ్ సర్కిల్ లాగా డ్రా చేశాను. తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఇలా డబుల్ ఫోల్డ్ చేస్తే మనకు షాడో వస్తుంది. దానిపై నుంచి నేను మార్కింగ్ చేశాను. డిజైన్ అనేది నీట్గా డ్రా చేసుకున్నాను. 2 సైడ్స్ డ్రా చేశాను. తర్వాత ఒక 1.5 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసి నేను స్కేల్ సహాయంతో ఒక బాక్స్ లాగా డ్రా చేశాను. తర్వాత కార్నర్ అనేది రౌండ్ షేప్ ఇచ్చాను, అంటే మనకు అవుట్పుట్ అనేది రౌండ్గా వస్తుంది. ఈ విధంగా రౌండ్ షేప్లో డ్రా చేశాను. అదేవిధంగా కట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, నా డ్రాయింగ్ అనేది లైట్గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం నేను డార్క్గా చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ విధంగా చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ పైన పెట్టేసి ఐరన్ చేశాను. స్టిక్ అయిపోయింది. క్యాన్వాస్ అనేది 2 వెరైటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. అది ఒక సైడ్ షైనింగ్ ఉంటుంది. ఆ షైనింగ్ అనేది క్లాత్కి అటాచ్ చేసి ఐరన్ చేస్తే స్టిక్ అయిపోతుంది. ఈ విధంగా స్టిక్ అయిన తర్వాత క్యాన్వాస్ ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేసి కార్నర్స్ లైట్గా సన్నగా మడిచి కుట్టాలి. నీట్గా కుట్టాలి ఫ్రెండ్స్. 1 టైం మాత్రమే మడిచి కుట్టాలి. తర్వాత మెయిన్ క్లాత్ ఆ టక్ ఇచ్చాం కదా, ఈ క్యాన్వాస్కున్న టక్ 2 కలపాలి. కలిపి కదలకుండా ఆల్ పిన్స్ అనేది సెట్ చేసుకోవాలి. తర్వాత మనం డిజైన్ అనేది ఏ విధంగా అయితే డ్రా చేసామో కరెక్ట్ డిజైన్ పైనే స్టిచ్ వేస్తూ రావాలి. మూల అంటే కార్నర్ దగ్గరికి వచ్చిన తర్వాత సూది అనేది అందులో పెట్టి ఆపి టర్న్ చేసి నీట్గా మనం ఏ విధంగా అయితే డిజైన్ డ్రా చేసామో అదే విధంగా షేప్ అనేది అవుట్ కాకుండా నీట్గా స్టిచ్ వేస్తూ రావాలి. హాఫ్ సర్కిల్స్ నీట్గా స్టిచ్ వేయాలి. నిడిల్ మధ్యలో పెట్టేసి టర్న్ చేస్తూ డిజైన్ ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. కట్ చేయాలి. కట్ చేసి 1/2 ఇంచ్ విడత వదులుతూ డిజైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా నీట్గా కట్ చేయాలి. ఫ్రెండ్స్, కట్ చేసేటప్పుడు మనం కుట్టిన స్టిచ్ కట్ కాకుండా చూసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత అక్కడక్కడ టక్స్ ఇవ్వాలి. టక్స్ ఇచ్చేటప్పుడు ఫ్రెండ్స్ మనం కుట్టిన స్టిచ్ కట్ కాకుండా చూసుకోవాలి. ఈ విధంగా టక్స్ ఇచ్చిన తర్వాత టర్న్ చేసి ఈ విధంగా ర్యాప్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా ర్యాప్ చేసిన తర్వాత పైనుంచి కార్నర్కి స్టిచ్ వేస్తూ రావాలి. ఆ విధంగా వేయడం వల్ల మనకు డిజైన్ అనేది నీట్గా ఉంటుంది. కార్నర్ స్టిచ్ వేయడం వల్ల కూడా డిజైన్ హైలైట్ అవుతుంది. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత నిడిల్ మధ్యలో పెట్టేసి మనము హాఫ్ సర్కిల్స్ ఇచ్చాం కదా, అక్కడ నీట్గా రావాలి. ఎక్కడ మాత్రం కుచ్చు రాకుండా, బుగ్గలాగా రాకుండా చూసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నీట్గా రావాలి, ఎక్కడ ముడతలు రాకుండా చూసుకోవాలి. తర్వాత మూల అంటే కార్నర్కి మాత్రం షార్ప్గా రావాలి. తర్వాత స్ట్రెయిట్గా కొద్దిగా క్లాత్ని సెట్ చేస్తూ రావాలి. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత కట్ చేయాలి. బ్యాక్ సైడ్ హెమ్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డిజైన్ అనేది పూర్తయిపోయింది ఫ్రెండ్స్. క్యాన్వాస్తో 2 వెరైటీస్ కుట్టుకోవచ్చు. ఒక వెరైటీ చూపించాను, మరొక వీడియోలో ఇంకొకటి చూపిస్తాను.